హాయ్ ఫ్రెండ్స్, సునామీ అంటేనే మనకు 2004 నాటి హిందూ మహాసముద్ర వినాశనం లేదా 2011 నాటి జపాన్ రాక్షస కెరటాలు గుర్తొస్తాయి. ఐరోపా దేశాల పక్కన ప్రశాంతంగా కనిపించే మెడిటేరియన్ సముద్రంలో సునామీలు వచ్చే ముప్పు చాలా తక్కువని ఇన్నాళ్లు ప్రపంచం భావించింది. కానీ యునెస్కో శాస్త్రవేత్తలు తాజాగా ఇచ్చిన ఒక నివేదికతో ఐరోపా దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే 30 ఏళ్లలో అక్కడ 100% భారీ సునామీ రాబోతోందని, లక్షలాది మంది ప్రాణాలను కాపాడడానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఉంటుందని తేల్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ మెడిటేరియన్ సునామీ ముప్పు అసలు మర్మమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నివేదికను ఫ్రాన్స్లోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ మౌంట్పెలియర్ జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. ప్రొఫెసర్ ఫ్రెడరిక్ లియోన్ నేతృత్వంలోని టీం ఫ్రాన్స్ తీర ప్రాంతాలైన నైస్ మరియు ఫ్రెంచ్ రివేరా నగరాల భౌగోళిక పరిస్థితులపై ఈ భారీ పరిశోధన చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ది కన్జర్వేషన్ ప్లాట్ఫామ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అసలు యునెస్కో ఇచ్చిన ఆ షాకింగ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. అంతర్జాతీయ సునామీ రిస్క్ డేటాను విశ్లేషించిన యునెస్కో రాబోయే 30 ఏళ్ల కాలంలో మెడిటేరియన్ సముద్రంలో కనీసం 1 మీటరు ఎత్తు కంటే ఎక్కువ వచ్చే రాక్షస సునామీ సంభవించడానికి అక్షరాల 100% అవకాశం ఉంది అని అధికారికంగా ప్రకటించింది. చరిత్రలో పసిఫిక్ మహాసముద్రం తర్వాత అత్యధికంగా సునామీలు రికార్డైంది ఈ మెడిటేరియన్ బేసిన్లోనే కావడం గమనార్హం. 16వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 20కి పైగా భారీ సునామీలు రాగా కొన్ని చోట్ల కెరటాలు ఏకంగా 2 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. మరి ఇక్కడ సునామీలు అంత ప్రమాదకరంగా ఎందుకు మారుతున్నాయి? ఇక్కడే ఒక భయంకరమైన టైమ్ లైన్ ట్విస్ట్ ఉంది. సాధారణంగా సునామీలు సముద్రం అడుగున వచ్చే భూకంపాలు లేదా నీటి అడుగున కొండ చర్యలు విరిగిపడడం వల్ల పుడతాయి. ఈ సముద్రం చుట్టూ భూభాగం చాలా దగ్గరగా ఉండడం వల్ల సునామీ పుట్టిన తర్వాత మొదటి కెరటం తీరాన్ని తాకడానికి కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే పడుతుంది. ఒకవేళ ఆఫ్రికా తీరంలో భూకంపం వస్తే అది ఫ్రాన్స్ తీరానికి చేరడానికి కేవలం 90 నిమిషాలు పడుతుంది. 2003లో అల్జీరియాలో భూకంపం వచ్చినప్పుడు కేవలం గంటన్నరలోనే ఫ్రాన్స్ టేబుల్లోని సముద్ర మట్టాలు ఒక్కసారిగా 1.5 మీటర్లు కిందకు పడిపోయి భయంకరమైన సుడిగుండాలు సృష్టించి బోట్లను ధ్వంసం చేశాయి. ఈ సముద్ర తీరంలో గతంలో జరిగిన ఒక వింత విపత్తును మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. 1979 అక్టోబర్ 16న ఫ్రాన్స్లోని నైస్ కమర్షియల్ పోర్ట్ నిర్మాణంలో భూగర్భంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే సముద్రం అడుగు నుంచి లేచిన రాక్షస కెరటాలు కేన్స్, యాంటిబ్స్ నగరాల తీరాలను ముంచెత్తి 8 మందిని పొట్టన పెట్టుకున్నాయి. అలాగే 1887లో రిక్టర్ స్కేల్పై 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల సముద్రం ఒకసారిగా 1 మీటర్ వెనక్కు వెళ్లిపోయి ఆ తర్వాత 2 మీటర్లు ఎత్తున రాక్షస కెరటాలై బీచ్లపై విరుచుకుపడింది. ఇంత తక్కువ సమయంలో సంప్రదాయ సైరన్ అలర్ట్ సిస్టమ్స్ అన్నీ పూర్తిగా ఫెయిల్ అవుతాయని ఈ హిస్టరీ నిరూపించింది. ఈ భౌగోళిక ముప్పు తీవ్రతను ముందే గుర్తించడం ఎందుకు ముఖ్యమంటే, ప్రస్తుతం ఫ్రాన్స్ తీరంలో సముద్ర మట్టానికి 5 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో బీచ్లకు 200 మీటర్ల దూరంలో ఏకంగా 1,64,000 మంది స్థానికులు నివసిస్తున్నారు. పైగా వేసవి కాలంలో ఇక్కడికి 8 లక్షల మంది పైగా పర్యాటకులు వస్తుంటారు. ఒకవేళ హఠాత్తుగా సునామీ వస్తే ఈ లక్షలాది మంది ప్రాణాలను అత్యంత చౌకగా తక్కువ సమయంలో కాపాడడానికి ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ మొబైల్స్లో రన్ అయ్యే ఒక సరికొత్త ఎఫ్ఆర్ అలర్ట్ డిజిటల్ సిస్టమ్ను, అలాగే ప్రజలే నేరుగా దారి వెతుక్కునేలా ఒక అద్భుతమైన ఇంటరాక్టివ్ మ్యాప్స్ వెబ్ పోర్టల్ను ఈ రీసెర్చ్ ద్వారా శాస్త్రవేత్తలు అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఈ మ్యాప్స్ సహాయంతో కొండవాలు ప్రాంతాలు, ట్రాఫిక్ జామ్ పాయింట్స్ను లెక్కిస్తూ అత్యంత వేగంగా సురక్షిత ప్రాంతాలకు పరిగెత్తేలా ఏకంగా 100కు పైగా అత్యంత సురక్షితమైన ఎవాక్యుయేషన్ రూట్లను శాస్త్రవేత్తలు సృష్టించారు. తీర ప్రాంతాలను 100% సునామీ రక్షణ కోటలుగా మార్చే యునెస్కో యొక్క 12 పాయింట్ల సునామీ రెడీ ప్రాజెక్టు కింద ఫ్రాన్స్లోని కాన్స్, గ్వారెన్లోఫ్ నగరాల తర్వాత ఇప్పుడు నైస్ నగరాన్ని కూడా పక్కాగా సన్నద్ధం చేశారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.